అయ్యో ఇదెక్కడ మొగతానరా? కృష్ణాష్టమి రోజు ఈ ఊళ్ళో ఉట్టి కొట్టే మగాడే లేకపోతే నాకు సిగ్గేస్తాంది. నా పెళ్ళైన కొత్తలు చీర మోకాల దాకా కచ్చగట్టి ఉట్టెట్టుకు లాగుతా అంటే మా ఆయన పంచి ఎగ్గట్టి ఎగ్గిరి ఒక్క దెబ్బ వేస్తే పీడత బొళ్ళును పగిలిపోయేది. మీరు ఉన్నారెందుకు సవర సచ్చినాళ్ళు? అమోయ తిండి తిని చచ్చుపడిపోయాను. చూస్తాను మీలో ఎవరైనా కొడితే సరే, లేకపోతే నేనే ఉట్టి కొట్టి మీకు గుళ్ళు పట్టిస్తాను. ఎవరైనా కొట్టే మగాడు ఉన్నారా? ఏంటా? నేను మీదకొస్తే మీరు కిందకి, నేను కిందకొస్తే మీరు మీదకి. ఇలా అయితే కుదరదు గాని మీ ఒంట్లో సత్తా అంతా ఓ చోట కూడగట్టుకుని ఒక్క లాగు లాగండి. ఒకే దెబ్బకి పీడత పగిలిపోద్దా? బద్దలైపోద్ది. పిల్లలు చూశారంటే పిల్లలారా మీ సంబరం తీరిపోద్ది. లాగండి లాగండి. ఎంత ముద్దొస్తున్నాడు. ఈవిడే మంగళగిరి రవణమ్మ. మాట పెలుసు, మనిషి పెలుసు, మనసు మహా పెలుసు. అహంకారానికి చీరగడితే అచ్చం రమణమ్మలా ఉంటుంది. ఆవిడ కోడి కూస్తేనే తెల్లారాలని, ఆవిడ భిక్షతోనే ఊరు బతుకుతుందని, ఆవిడ కన్నెర చేస్తే అది శివుడు మూడో నేత్రమని, ఈ మంగళగిరికి తాను మహారాణిని ఆవిడ అహంభావం. అందుకు కారణం ఆవిడ ఆస్తి బొత్తిగా సంస్కారం నాస్తి. వెనక్గా నడవండి. ఈవిడ వెనకెవరో ఉన్నారే? అరే అతను ఈవిడ భర్త. వెనక్గా నడుస్తున్నాడుగా, వెనకబడ్డ భర్త. రమణమ్మ ఆయన భార్య కాదు, ఆయనే రమణమ్మ భర్త. పెళ్లి కాకముందు సిగ్గు లజ్జ ఉండేది. అప్పుడు తాను మగాడినన్న నమ్మకం ఉండేది. పెళ్ళయ్యాక అవి వినయ విధేతలయ్యాయి. ఇప్పుడు మొగుడోన్న నమ్మకం పోయింది. పీటల మీద బ్రహ్మముడు వేయాల్సిన పంతులు గారు పొరపాటున ఆమె కుంకుకి అతను గొంతు ముడేశాడు. అందుకే గొంతులో ఆవేశాన్ని కక్కాలేడు, మింగాలేడు. పాపం ఇళ్ళకి పుట్టల్లుడు అప్పారావు. అబ్బా, అసలు చెప్పులు లేకుండా ఎంత దూరం నడవాలి మమ్మీ? డర్టీ విలేజ్. అసలు ఆ గుడి మన పెరట్లోనే కట్టుకుంటే బాగుండేది కదా. రమణమ్మ ఏకైక సంతానం రాధ. ఆమె ఆస్తికే కాదు, అహంకారానికి అహంభావానికి కూడా ఏకైక వారసురాలు. ఆ తల్లి కళ్ళతోని ఈ పిల్ల చూస్తుంది, ఆ తల్లి నోటితోని ఈ పిల్ల మాట్లాడుతుంది. ఆ చెట్టు కొమ్మే ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య పట్నం చదువు ముగించుకుని పల్లెటూరు వచ్చింది. పూజారి గారు త్వరగా పూజ కానివ్వండి. పూజ ఏమిటలా చూస్తారు? ఏమీ లేదమ్మా, తమకు తెలియదు ఏముంది. రివాజుగా కిష్టయ్య వచ్చి తొలి పూజ చేసేదాకా ఎవ్వరు పూజ జరగకూడదు కదమ్మా. పూజారి గారు, మీ ఆనవాయితీలు అర్థం లేని రివాజులు మార్చుకోండి. ఈ రమణమ్మ కంటే అతను ఎందులో ఎక్కువ? ఆస్తిలోనా, అంతస్తులోనా, పరువులోనా, మర్యాదలోనా? వంశంలో ఎప్పుడో వాడి పెద్దలు సంపాదించి ఇచ్చిన మర్యాద తప్ప నీతో పోలిస్తే వాడు ఏ విషయంలో మీరు మాట్లాడకండి. రండిరా, రండి రండి. పూజారి గారు పూజ కానివ్వండి. అలాగే బాబు. పూజారి గారు, ఈ రమణమ్మని ఎక్కడా ఎదిరించి నిలబడలేక ఇక్కడ ఇలా నిలబెట్టడం గొప్ప అనుకుంటున్నారా? నా కాళ్ళ మీద నేను నిలబెడతాను గాని ఒకళ్ళని నిలబెట్టి గొప్పవాడు కావాల్సినంత చేతగాని వాళ్ళు ఎవరూ లేరు కదా.
పూజారి గారు, మేము అడిగింది మిమ్మల్ని. అడ్డమైన వాళ్ళతో మాట్లాడే కర్మ మాకేం పట్టలేదు. అడ్డంగా మాట్లాడేది అడ్డంగా పెరిగింది ఎవరో కనబడుతూనే ఉంది. అవును నిజమే, అడ్డంగా పెరిగింది. ఏంరా పూజారి గారు, ఇంతవరకు వచ్చింది కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మా పూజ ముందు జరగాలి. ఆహా, లేకపోతే దేవుడికున్న మాన్యాలు మా తాత ముత్తాతలు ఇచ్చినవి. ఇక నుండి అందులోంచి ఒక గింజ కూడా దేవుడికి చేరదు, మా గాదుల్లోకే చేరుతుంది. ఆహా, అంత గాజులు తొడిగించుకున్న వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఆ ధాన్యం మీ గాజులకే చేరుతుందో దేవుడికే చేరుతుందో తేల్చేది నువ్వు కాదు, నేను. మా తాత ధర్మం ఇచ్చిన భూములవి. మా పరువు ప్రతిష్టలు ఈ దేవాలయంలో చెల్లనప్పుడు ఆ పొలాలు కూడా దేవుడికి చెందవు. నీ పొగరు సాగనివ్వలేదని ఆనాడు పెద్దలిచ్చిన భూమిని తిరిగి తీసుకునే హక్కు నీకే ఉంది. ఉందో లేదో చేసి చూపిస్తాను. ఈ మంగళగిరిలో రమణమ్మకి ఎదురు లేదని అందరూ తెలుసుకునే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పొగరనిగే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీరు ఊ అంటారు, ఆవిడ ఊ అంటుంది. అబ్బా, మీ బాధ చూడలేకపోతున్నాను గాని. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి, నేను ఇలా పూజ చేయాలి. త్వరగా స్వామివారి పూజ కనిచ్చేయండి, అవతల పూజ చేయాలంటున్నాడుగా. ఓం గణానాశ్వాం ఓం శుక్లాం వరదం విష్ణుం జజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. శ్రీకృష్ణ పరమాత్మ, నీ పుట్టినరోజును కూడా వీళ్ళకి పూజ చేయడం తప్పట్లేదు. చింపేస్తాను. అర్జున, పల్గున, పార్థ, కిరీటి. ఏంటి బాబా? పెద్దంటి రౌడీలు ఉత్తినే బాధ్యత ఎలా? బాజా భజంత్రులతో బాధ్యతనే బాధినట్టుంటది. భజంత్రులు నువ్వు చూసుకో, బాధను నేను చూసుకుంటాను. అట్టగే కానీ వాయిదనే, వాయిదనే, వాయిదనే. చేస్తారు, అది. అది వరస. ఎంత పొగరు! ఊరుకునే కొద్దీ మరీ రెచ్చిపోతున్నాడు. ఎందుకే అలా బాధపడిపోతావు? తిట్టిన వాడేం పరాయవాడు కదుగా, వరుసకి మేనలుడు, చనువు కొద్ది నాకు ఎక్కువ తిట్టు. ఊరుకోండి. వాడికి నాకు మధ్య వరస ఏమిటి? వరస. ఛీ! వాడికి నీకు మధ్య వరస ఏంటి? వరస. వాడు నా కల్లుడు, నేను నీకు మొగుణ్ణి కనుక నీ కల్లుడు. తప్పునాది, వదిలే. వదలటం కాదు. ఈ రమణం అంటే ఏమిటో, ఈ రమణమ్మ అహం మీద దెబ్బ కొడితే ఏం జరుగుతుందో వాడికి తెలిసేలా చేస్తాను. నువ్వంటే జరిగినట్టే లెక్క, అనవసరంగా ఉద్రేక పడకు. నీ ఆరోగ్యానికి ఏమైనా అయితే నేనేం కావాలి చెప్పవే. తలుపులు. ఆయ్ అమ్మాయి గారి స్నేహితులు వస్తున్నారు, మేడ మీద గది సర్దు. ఆయ్ ఎందుకే? వాళ్ళు వచ్చాక ఎలాగో ఇంటిని కిష్కింద చేస్తారు, వాళ్ళు వెళ్ళాక ఏకంగా సర్దుకోవచ్చు. మీరు ఊరుకోండి. తలుపులు. మేం చెప్పిన ఏర్పాట్లన్నీ వెంటనే చెయ్యండి. గుండువారు, మీరు వెంటనే వైద్యం చేయించుకోండి. మీరు వారికి తోడుగా వెళ్ళండి. మీరు అనవసరంగా మాట్లాడకండి. ఆ? నేను మాట్లాడడానికి లేక సలహా చెప్పడానికి లేక ఈ ఇంట్లో ఉన్నది ఎందుకని? వాన్ నోరు అడిగండి. అంటే నీ ఉద్దేశం నేను ఈ ఇంట్లో ఉన్నది? బ్యూటిఫుల్. మీ ఊరు మాత్రం చాలా బాగుంది. అబ్బా, ఈ బండి ఏమిటే? మీ ఊర్లో అసలు కార్లే లేవా? మై గాడ్, ఈ ఊర్లో కాస్ట్లీ బండి ఇదేనే. ఈ చుట్టుపక్కల మొత్తానికి మాకే ఉంది ఇలాంటి బండి.
ఆ, షో! ఏయ్! ఆ, అబ్బా, బండి మీద మనిషి ఎంత లపక్గా ఉన్నాడు. ఎవరే? అమ్మాయి గారు బావండి. అచ్చి, నోర్మి. బావాలేదు గీవాలేదు. అతను అలా కనపడతాడు గాని చాలా పొగరపోతు. ఆ, ఏయ్! ఆ, ఆ. ఓ, ఓ, ఓ. ఏ మరదల పిల్ల మందలేసి కొడుతున్నావు ఏ సంత నుంచి? అనవసరంగా మాట్లాడుకో. మేము వెళ్ళాలి. నీ బండి పక్కకి తీ. ఏయ్! ఇది రోషంగుల బండి, వెనకడుగు వేయడం దీనికి అలవాట్లేదు. ఆ పని మీ ఇంటి బండికి బాగా తెలుసు. ఆ పని ఏదో నువ్వే చెయ్యి. ఏమిటా పొగరబోతాను? నేను తలుచుకుంటే నువ్వు ఉండవు, నీ బండి ఉండదు. మ్మ్. అయ్యో బాబోయ్, భయమేస్తున్నది. ఊరుకుండా సరిగ్గా గిత్తలు ముట్టెల దగ్గర ఉన్నారు. అసలే ఒంగోలు గిత్తలు ముట్టితో కుమ్మాయో ముందు వెనక ఒకటైపోద్ది. ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు. We can do so much. You can't do that much. ఆ? ఇదిగో బుల్లే, ఏది కొంచెం వెనక్కి తిరుగు. Why? అబ్బబ్బబ్బబ్బే, తోకుందేమో చూద్దామని. కోతి మూగలని కొండ. ఇంకా మాటలతో పది. మన సత్తా ఏమిటో తెలిసేలా ఓ పట్టు పట్టండి. నేనే మొదటి పట్టు నేనే పడతానే. రండి. అలాగా? అవునండి, భలే పరిగెత్తించేసాలే. ఎస్ మమ్మీ, పొగరు బాగా అణిగిందిలే. ఈసారి మళ్ళీ కనబడితే మళ్ళీ కనపడ్డు. మనం కనపడితే అతనే పారిపోతాడు. అదరగొట్టించేసాం కదే, పాపం భయపడి పారిపోయాడు. చూడండమ్మా, మీరందరూ బాగా అలసిపోయి ఉన్నారు. వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి. మా అమ్మాయి గారి కోసం మేడ మీద ప్రత్యేకంగా ఒక గదిని అలంకరించాం. మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అందుకని నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెంటనే ఒక కారు ఒక ఫోన్ తెప్పించు. యా, నా కోసం 25 బాయ్స్ 24 అవర్స్ ఫోన్ చేస్తూనే ఉంటారు. మై గాడ్, ప్లీజ్ మమ్మీ. మీరడిగింది మేము ఎప్పుడన్నా కాదన్నామా? 2 రోజుల్లో కారు ఫోను సిద్ధంగా ఉంటాయి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. థ్యాంక్ యూ మమ్మీ. దివ్యక్షేత్రమగు తిరుపతి కొండపై కోతి మూకను సృష్టి ఫోన్ అంటే ఏంటండి? ఫోను కాదురా, ఫోను. ఫోన్ అంటే ఏంటండి గారు? ఫోన్ అంటే ఏంటి గిట్టయ్యా, నీ మరదల గుంపంతా నీ మీద పడి ఆట పట్టిస్తే ఊరుకున్నావా? ఏదో ఆడుకుంటారు కదా మమ్మ, ఎక్కడ చెయ్యస్తే ఏమవుతుందని. ఆ రాదు నీకు పరాయి గుంట కాదుగా, నీ చేతికి అడ్డేటి ఓ గుంజు గుంజక. ఆ పట్నం గుంటలు మాత్రం సామాన్యమైన గుంటలు అనుకుంటున్నావా? ఆసామాసి గుంటలు అనుకుంటున్నావా? అల్లాటప్పి గుంటలు అనుకుంటున్నావా? గుంటలంటే గుంటలు ఎంతమంది లట్టుకుని ముంచేశాయో. ఊరికే మన ఉప్పు అంటే దిమిసా చేసేసిన అలాగే తుపల్లా లేకుండా సమానం అయిపోతారు. ఆడతో నాకేంటి? ఆ నీకు అలాగే ఉంటది. వాళ్ళు నీ పంచి కుచ్చులు పట్టుకుని చట్టుక్కుని లాగేసి చూడకుండా అన్ని చూసేశాక నాకెంత తలంపులుగా ఉంటుందో. ఊళ్ళో ఏ గేదర్శినా నీ అవమానాన్ని గురించి అరుస్తున్నట్టుంది. యారా? అవునండి, నాకు పిల్లలు ఉండిపోయారు కానండి. వాళ్ళు మిమ్మల్ని చేసిన అవమానానికి ఓ పెద్ద గుంట చూసుకొని అందులో పడి చచ్చివ్వండి. ఓర్లీజు మడిపోను, నువ్వు సావటా కూడా గుంటే కావాలంట్రా. ఏంటా చిన్న సేనికి ఇదైపోతారు. మొత్తం గుంటలన్నీ ఒక్కసారి నా గుప్పిట్లో దొరకాలి. ఒక్క నొక్కు నొక్కానంటే బేరమంటాయి. చూస్తా ఉండండి. ఏమో, నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చి నువ్వు వాళ్ళనొక్క నొక్కు నొక్కేదాకా నేను తల సిక్కు తెయ్యను, పేను సంపను. ఎందుకు ఈ చెట్టు మీద కాకులు, ఆ బురద గుంటలో గేద, ఈ గుంట సచ్చినాడు సాధ్యం. ఇదే నా శపథం. ఎవరండాయా? మాట్లాడండి బాబు. ఎంతసేపు అలా మురుగుతారో? గొంతండి చచ్చిపోగలరు. బాబనా, ఎంత ఫోన్ మనిషి ఇస్తే మాత్రం కాస్త బుద్ధి లేకపోతే చాలా చండాలంగా ఉంటుందంట. నిన్ను వస్త్రం ఉండు. ఆపుతావా లేదా? ఏటా ఈసారి బాబు చెప్తాను. ఓ, చిన్న చిన్న మొక్కలు ఆవులు తిన్నానుకే. అయ్యో కాదే,
మనం తినే అన్నం ఇందులోంచే పండుతుంది. ఇది రైస్ ఇందులోంచి వస్తుందా? ఇంకా నేనే రష్యా నుంచి వస్తుంది అనుకున్నాను. మై గుడ్నెస్. ఏ చూడండి, ఏ ఇదే వస్తున్నాడే. ఇంకా మనల్ని చూసినట్లేదే. చూస్తే ఎందుకు వస్తాడే? పారిపోతాడుగా. మీరెవరో గట్టి దిగకండి, అతనే పక్క నుంచి పోతాడు. ఏంటి తావెత్తారా తోసుకుపోమంటారా? నిన్న జరిగింది అప్పుడే మర్చిపోయావా? బాగా గుర్తుంది. పక్క నుంచి వెళ్ళిపో. పక్క నుంచి పోవడానికి రాలేదు, పని పట్టడానికి వచ్చాను. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, గట్టి దిగి వెళ్ళిపో. మగాడు దిగడు, దించుతాడు. రోకలి బండం చూస్తే టెలిఫోన్ అయిపోతుంది ఏమిటి? మా ఆవిడ చూస్తే నేను అయిపోయినట్టు. పొద్దున్న నుంచి ఇదే వరుస. రింగ్ అవుతుంది ఆగిపోతుంది, రింగ్ అవుతుంది ఆగిపోతుంది. రింగ్ అవుతుంది అయిపోతుంది, రింగ్ అవుతుంది అయిపోతుంది. నన్ను చేయమంటా? పొద్దున్ననగా ట్రంకాలు బుక్ చేశానండి, ఇంకా రాలేదు. వస్తుందే, నువ్వు కంగారు పడకు. అదిగో మాట్లాడే వచ్చింది. హలో హలో. కట్ అయిపోయిందండి. కట్ అయిపోయిందా? అవకేం చేస్తుంది? రే నువ్వు లోపల ఇప్పుడు వస్తుంది చూడు. హలో హలో. వచ్చిందండి, వచ్చింది. బండదెబ్బ. హలో, మీరు లోపలికి వెళ్ళండి. సరే. హలో, సూర్యనారాయణ గారా? నేను రమణమ్మని మాట్లాడుతున్నాను. రేపు దేవుడి మాన్యాలలో ధాన్యం మా ఇంటికే రావాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంతమంది మనుషులైనా పెట్టండి. మా మాట నెగ్గాలి. నమస్కారం. బళ్ళెళ్లాల్సింది అటు కాదు, ఇటు. ఇదిగో ఈ ధాన్యం గుడికి కాదు, రమణమ్మ గారింటికి చేరాలనేవాడు ఉత్తరవా? ఈ ధాన్యం గుడికే చేరాలని నా ఉత్తర్వు. ఈ మాట మిమ్మల్ని పంపించిన ఆవిడికి చెప్పండి. మర్యాదగా బళ్ళు గుడి తరగి తిప్పండి, లేదా చింపేస్తాను. బళ్ళు పోయిండ్రా, ఎవడో తోసుతాం. రండి.
ఆ కర్ర దాటి వచ్చిన వాళ్ళు ఈ ఊళ్ళో మర్యాదగా బతుకుతారు. ఎదవ ముఖాలు వేసుకుని ఇంకా పొగర వైపే ఉన్నారో. ఆగు, ఆ ఎదవులకు చెప్పటానికి నువ్వెందుకు? రేయ్, మర్యాదగా కర్ర దాటి యువతలకి రాకపోయారో మీ ఇంటికాడ మీ పెళ్ళాలు మీకు కూడెట్టరు. ఎందుకు? ఈ ఊళ్ళో ప్రతి పొయ్యి సాధ్యకు. చూసావా, వీళ్ళందరూ నీ అనుకున్నారని మంగళగిరి నీ కాళ్ళ కింద ఉందని ఎగిరెగిరి పడ్డావు. నేను కన్నెర చేస్తే నీ వాళ్లే నీకు ఎదురు తిరగడానికి క్షణం పట్టదని ఇప్పుడైనా తెలుసుకో. చచ్చినప్పుడు కాల్చడానికి గుప్పటి పుల్లలు, పాతడానికి 6 అడుగుల నేల సరిపోయే బతుకు ఇంత అన్యాయంగా బతకక్కర్లేదు. చచ్చాక మన గురించి మంచి చెప్పుకునే 4 మనుషుల్ని సంపాదించుకోవాలి. నీ దగ్గర లేనివి, నీ డబ్బుతో నువ్వు సంపాదించలేనివి చాలా ఉన్నాయి. నీకు పరువు లేదు, మర్యాద లేదు, అణుకువ లేదు, ఆడతనం లేదు, వినయం లేదు, వివేకం లేదు. మానవ అభిమానం, దయా దాక్షిణ్యం, పుణ్యం పాపం, ఉచ్చం నీచం, నీతి నిజాయితీ నీకు అర్థం కానివి, నీ రక్తంలో లేనివి. అర్థమని ఇన్నాళ్ళు నువ్వేమన్నా మర్యాదగానే మాట్లాడాను. మరోసారి ఇలా జరిగినా, నీ హద్దు నువ్వు మీరినా, ఆ రోజు నేను నీ మేనల్ని కాను, నిన్ను నిలువునా. బాబు, ఇది నువ్వు అనకూడదు. సరే, నువ్వేను. ఇక్కడ కాదు, ఇంటి దగ్గర అంటాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఆ మొరటతనంలో కూడా అబ్బా ఎంత అందం ఉందో. అతని మొరటతనంలోనే కాదు, మొరట దెబ్బలో కూడా ఎంత లపక్కో. అమెరికన్ నవల్స్ లో కౌబాయ్ అంటే ఇలాంటి వాడేనే. ఒక్క కౌబాయ్ ఏమిటే, బుల్బాయ్ బులబ్బాయిను. ఆ పల్లెటూరి బయటను పట్టుకొని ఏమిటే దండకో. పల్లెటూరు వాడైతే మాత్రం అరటిపండు తొక్కవలసినట్టు ఆ పల్లెతనాన్ని ఒలిచేస్తే, అదే నేనైతే చటుక్కును పెళ్లి చేసుకుని లటుక్కును కలకత్తా తీసుకెళ్లి పడేలు ఉతికేసేదాన్ని. ఉతకడం ఏమిటి? అదేనే, కలకత్తాలో మన ఫేమస్ టైలర్ అప్పారావు లేడు, అతని షాపుకి తీసుకెళ్లి ఉతికితే, అయ్య బాబోయ్, ఆడవాళ్ళంతా నా పక్కన మీద పడిపోతారే. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయొద్దని చెప్పు. అత్త, రణరంగం అంటే అమాయకులైన పాలేళ్లతో పనులు చేయించడం కాదు, అహంకారంతో విరవేగడం కాదు. అరివీర భయంకరుడైన ఈ కృష్ణయ్యతో యుద్ధం దశ దిశలా మారుమ్రోగైన విజయశంకారావం నాదే జయమని ప్రతిధ్వనిస్తుంది. వినబడలేదా? అంతిమ విజయం ఎవరిదో నిరూపించడానికే ఈ రణభేరి మ్రోగించాను. ఒక్క కనుసైగతో సకల సృష్టినే నా కాళ్ళ కింద అణిచివేయగలిగిన ఈ రమణమ్మను నీ తెలివి తక్కువతనంతో తక్కువగా అంచనా వేస్తున్నావు. మంగళగిరి నేలు మహారాణినైన నా ప్రభ ముందు నీవెంత బాలగుండ. బాలకుండనో ప్రజాపాలకుండనో నేను చూతువుగాని హే రాతి బండ. వినగాక మొన్న నా కనుల ముందర గోలికాయలాడిన పిల్లకాయ వీవు. గోలికాయలే కాదు గోవర్ధనాద్రి నెత్తిన నాటి
నందనందనుడు నేను వట్టి మాటలు నీవింక కట్టి పెట్టి బట్టి మాటలు నీవింక కట్టి పెట్టి రణమో శరణమో తెలుసుకో రాలుగాయి అత్తరో అత్తరో గాలి తీసిన తిత్తివోలే గాలి తీసిన తిత్తివోలే ఉన్న పొగరంత అణిగి నీ ఉన్న నాడు ఒక్క 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 తొత్తైన నీ వెంట ఉండబోడు తుదకు నీ మగడైన నీ తోడు రాడు ఆ ఆపు, పాడింది చాలు, వచ్చిన పని చూడు. అత్త, ఇంతటితో నీ పని సరి. కోటి వజ్రాయుధాలతో సమానమై శతకోటి శత్రువుల తలను క్షణకాలంలో కూర్చగల ప్రళయకాల ప్రపంచనం. ఈ కృష్ణచక్రం బారి నుండి నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. పాపం నశించుగాక. నువ్వు పారిపో. నన్ను చంపకు, బాబోయ్, నన్నే చేయకు, నన్నే. ఏమిటి, ఏమైంది? ఎందుకలా భయపడిపోతున్నావు? నేను పరిస్థితుల్లో ఎప్పుడు చూడలేదు. అవునులే, మనం అనుకున్న మనుషులు మనల్ని చీ థూ అని వాడి వైపు తిరిగిపోతూ ఉంటే ఇంకెవరిని నమ్మాలి? ఇంత జరిగిన తర్వాత మనం ఈ ఊళ్ళో తలెత్తు తిరగలమా? తిరగాలి. మనం ఈ ఊళ్ళో తలెత్తుకునే తిరగాలి, వాడు ఈ ఊళ్ళో తల దించుకునే తిరగాలి. లేకపోతే నీ తల మాట ఏమిటో కానీ నాకు అసలు తల ఎక్కర్లేదు. అందుకే మరీ పట్టుదలతో మన పరువు నిలబడే ఉపాయం ఆలోచించుకుని వచ్చాను. ముందు పురాణాల నుంచి వస్తాను. శ్రీకృష్ణుని జయించలేక జాంబవతుడు జాంబవతిని, సత్రాజిత్తు సత్యభామని మహానుభావుడైన శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేసి అల్లుడిని లొంగ తీసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో గడిపోతాను. పల్నాటి యుద్ధానికి పానిపట్టు యుద్ధానికి మధ్యకాలంలో, అనగా కీపు 1800 కీపు 1901 మధ్యకాలంలో, అనగా మౌర్య సామ్రాజ్య పతనానంతరం జింబోడియాని పరిపాలిస్తున్న ఈ వాస్కోడిగామ తనకంటే బలాఢ్యుడైన కొలంబస్ను జయించలేక సతమతమవుతూ ఉంటే, తన ఏకైక భార్య అయిన ఈ బిందుగో సలహా మీద తన ఏకైక పుత్రిక అయిన డింపుల్ కాపాడియాను కొలంబస్ కిచ్చి డక్కన్ పీఠ భూమిలో పెళ్లి చేసి తన అల్లుడైన ఈ కొలంబస్ కొరియాలో మిరియాలు అమ్ముకునేలా చేశాడు. పాపం, అప్పటి నుంచి కొలంబస్ కొరియాలో మిరియాలు అమ్ముకుంటూనే ఉన్నాడు. అలాగే క్రీశ 201లో చోళగుప్త విక్రమాదిత్యుడు తన కుమార్తె అయిన మురారిని ప్రతాపరుద్ర జంజాలకిచ్చి పెళ్లి చేయాలి. ఆ కథలు మాకు తెలుసు, విషయం చెప్పండి. ఈ పురాణాల వల్ల చరిత్ర వల్ల మనకి తెలిసింది ఏమిటంటే, కయ్యంతో సాధించలేంది వియ్యంతో సాధించవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే, ఆ కృష్ణయ్యని నువ్వు నీ బలగము ఏమీ చేయలేరు, వదిలే. వాడు మనకి లొంగడు, వదిలే. కాని వాడిని ఎలా అనసాలి అది పట్టుకో. నా ఉద్దేశం ఏమిటంటే, కోప్పడకూడదు, చుట్టుపక్కల వస్తువులు నా మీద విసరకూడదు. చెప్పండి. మన కూతురు రాధని ఆ కృష్ణయ్యకి ఇచ్చి పెళ్లి చేసేస్తే. కంగారు పడుకో, నేను చెప్పేది విను. మన పెళ్లి కాకముందు ఆహా నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను. నీ కూతురు నీకంటే 100 రెట్లు. ఈ పెళ్ళయిందంటే
కృష్ణయ్యని కొంగుని కట్టేసుకుని మళ్ళీ దోపేసుకుంటుంది. వాడు ఊపిరాడకి బేరం అంటాడు. అప్పుడు ఈ మంగళగిరికి నువ్వు నీ కూతురు రాణులు, నేను కృష్ణయ్య ఈ హాల్లో అష్టాచెమ్మ ఆడుకుంటూ ఉంటాం. ఆలోచించుకో, పట్టుకో. మీరు ముందు చెప్పింది కథలే అయినా చివరకు చెప్పింది బాగానే ఉంది. పర్వాలేదు, మీకు ఈ మధ్య తెలివొచ్చిందే. మీతో కాపురం చేస్తున్నాను కదా. అది సరే గాని వాడు మన ఇంట్లో ఇల్లరక ఉండడానికి, నా పద్ధతులకు అణిగిమణిగి ఉండడానికి ఒప్పుకుంటాడా? ఒప్పిస్తాను, అది నా బాధ్యత. కానీ నీ కూతురు ఒప్పుకుంటుందా అని? అది కాదనేదే ఉంది. మా మాటే దాని మాట. అది ఒప్పుకున్నట్టే. కృష్ణయ్య ఒప్పుకున్నట్టే. అన్ని సవ్యంగా జరిగేటట్టు చూడండి. అలాగే. నువ్వు అలాగే అంటే సరిపోద్దా? అవునరా కృష్ణయ్య, చాలా కష్టపడి ఒప్పించాను రా. ఆ మాట కాదనికిరా. అసలే నీ కూతురు తైతెక్కలాడి తోలుబొమ్మ. ఆ తెక్కల మన దగ్గర కుదరవు. అయినా ఆ పొగరబోతుని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఆడదాని పొగర ఎంతసేపు రా? అరక్షణంలో ఆవిరైపోతుంది. మరి అత్త పొగరు ఇన్నేళ్ళైనా ఆవిరైపోలేదే. పెళ్ళైన కొత్తలో పెద్దింటి నుంచి వచ్చింది కదా అని మీ అత్తని గారాబం చేశాను రా. అత్తని గొప్పతనం అనుకుంది. అందువల్ల నాకేం నష్టం లేదు కదా అని నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఇవాళ కూడా నోరు మూసుకుని ఊరుకుంటే నా జీవితంలో విలువైన దాన్ని, నా మేనల్లు నిన్ను నష్టపోతాను రా. అందుకే నాటకం ఆడైనా సరే మీ ఇద్దరిని కలపాలని తాపత్రయపడుతున్నాను. అయినా నీకేం రా, నువ్వు అసలు సిసలైన వజ్రాయుధానివి. నీ దెబ్బతో అందరు రోగాలు కుదురుతాయి. నువ్వు రాధని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి నిజమైన మగదిక్కు కావాలి. మీ అత్త అహంకారంతో సర్వనాశనం అయిపోతున్న ఆ కుటుంబ గౌరవాన్ని నువ్వు నిలబెట్టాలిరా. రమణమ్మ రిమ్మ తిరగాలంటే కృష్ణయ్య ఆ ఇంటికి అల్లుడు కావాలి. ఒరే కృష్ణయ్య, నా కళ్ళ ముందు మన రెండిళ్ళు కలవాలిరా. కానీ ఒక్క మాట మావా. ఏమిట్రా అది? పెళ్లిలో అత్తగారి నిక్కులు నీలుగులు మితిమీరాయో మీరుతాయిరా, కానీ నా కోసం కొంచెం కొంచెం ఓపిక పట్టాలరా. ఒరే, పెళ్లిలో మీ అత్తయ్య అరుస్తుంది, గెంతుంది, జుత్తు పీక్కుంటుంది, కరుస్తుంది. కానీ ఆ మూడు ముళ్ళు పడేదాకా కొంచెం నోరెత్తకూడదు. ఏంటే? నా కోసం రా. కానీ ఒక కండిషన్ మావా. ఏమిటి? శిశుపాలుడికి ఆ శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు కాస్తానని మాటిచ్చాడు. కానీ కృష్ణయ్య అత్తగిచ్చేవి 3. పెళ్లిలో 3 తప్పుల వరకు ఓపిక పడతాను. అవి దాటాయో చింపేస్తావు, నాకు తెలుసు. 4వ తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. సరే అనరా? సరే. రా నారాయణరావు. రమణమ్మ గారు, ఏమిటిదంతా? పెద్దింటి పెళ్లి ఇంత అనుకోకుండా పెట్టేశారు. విరోధికి కూతునిస్తున్నారు. అదే నారాయణరావు, రమణమ్మ రాజకీయం. మీ రాజకీయాలకి ఎప్పుడు కావాల్సిన మా బలగమంతా మీ వెనకే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మొన్నంటే ఏదో తెలియక దెబ్బతిన్నాం. ఇక అలా జరగదు. ఉక్కు పిడుగు లాంటి మనుషులు ఉన్నారు. నాకెవరంటే అవసరం లేదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను. వాడి తల ఎలా వంచాలో అలా వంచుతున్నాను. నాకు ఈ మంగళగిరిలో ఎదురు లేదు. ఎదురు చెప్పే మనిషి లేడు. ఛీ, ఈ చీర నేను కట్టుకోవాలా? నేను కట్టుకునేది. తప్పమ్మా, అలా అనకూడదు. పెళ్లి రోజున మొగుడు ముత్తైదులతో పంపించిన చీర అది కట్టుకుని పేట్ల మీద కూర్చోవటం ఆనవాయితీ. అయితే మాత్రం గోనగుడ్డ లాంటి చీర నా బిడ్డ కట్టాలా? ఇటువంటివి మా ఇంటి పని వాళ్ళకి ఇచ్చినా కూడా ఎడం చేతో బయట పారేస్తారు. చూడమ్మా, పెళ్లి కొడుకు తీసుకొచ్చిన పెతానం చీరలో ధర చూడకూడదు, ప్రేమ చూడాలి. అయినా మా కెట్టయి తీసుకొచ్చిన చీర కట్టుకోటానికి పెట్టి కొట్టాలి. బాగా చెప్పమ్మా. అమ్మా, ఏమిటి న్యూసెన్స్? ఈ చీర నేను కట్టుకోవాలా? చిచి, అక్కర్లేదమ్మా. నేను తెచ్చిన చీరలు చాలా ఉన్నాయి, అవి కట్టుకో. బయట పారే. మావా, మొదటి తప్పు అయిపోయింది. ఇంకా 2 తప్పులకి ఛాన్స్ ఉందలుడు. అమ్మా, అల్లుడు గారికి అలక సంబరం. మీ మర్యాదలు నచ్చలేదని అతను కాశీ వెళ్ళిపోతున్నారనో ఆచారం. బాబు నాయన వెళ్ళొద్దని అత్తమామలు అతన్ని బ్రతిమాలుకోవాలి. ఏమిటి? పిలిచి పిల్లనిస్తానంటే కాశీకి పోతానంటాడా? పోతే పొమ్మనండి. అతన్ని బ్రతిమాలవలసిన కర్మ మాకేం పట్టలేదు. అది నిజం కాదు, ఇది నిజం కాదు. ఊరికే ఆచారం కోసం, ముచ్చట కోసం. ముచ్చట కోసం, ఆచారం కోసం మా అభిమానాన్ని మేము చంపుకోలేం. మేం బ్రతిమాలన్నాం అంతే. మావా, 2వ తప్పు కూడా అయిపోయింది. ఇంకా ఓ తప్పుకి ఛాన్స్ ఉందిగా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం
దేవీం వాచమదయంత దేవాః తాన్ విశ్వరూపా పశవో వదంతే జేనుర్వాగస్మానుపతుష్టైతో సుముహూర్త బాబు ఈ గణపతి మీద అక్షింతలు వేయండి. అలాగే. గృహంతో సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్త సుముహూర్తస్తు ఓం పుణ్యాహం దీర్ఘవాజురస్తు శివ కృష్ణయ్య, నువ్వు తినే చోటు వేరే ఉంది. ఈ అక్షింతలు దేవుడి మీద వేయినాయన. అప్పారావు గారు, మీ దంపతులు ఇద్దరు వచ్చి అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. ఎవరు కొట్టున్నారు? ఒకళ్ళు నా కాళ్ళు కడగాలే గాని ఇంకొకళ్ళ కాళ్ళు కడగడం ఈ రమణమ్మ జీవితంలో జరగని పని. అది కాదే, అత్తకాళ్ళు అల్లుడు కడగడం కాదు, అల్లుడు కాళ్ళే అత్తమామలు కడగడం ఆచారం పద్ధతి. మార్చుకోండి ఈ పద్ధతులు. ఇందులో నీకు పోయేదేముంది? నువ్వు నీళ్లు పోయి నీ తరఫున నా తరఫున వాడి తరఫున కూడా నేనే కాళ్ళు కడిగేసుకుంటా. ముహూర్తం దాటిపోతుంది, త్వరపడాలి. చూడకొచ్చి సదంగం వనపాద పూజాం కరిష్యే నమోస్తనంతాగరహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహతే సహస్రనామేకాగరాశ్రమే సహస్రకోటిఘనమానే నమః నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః వరపాదత్వయోః హరిద్రాచూర్ణం సమర్పయామి సుముహూర్తే బాగా చల్లుకో, వచ్చే జన్మలో ఆయన మనిషిగా పుడతాం. త్వరగా మూడు ముళ్ళు కట్టించేవయ్యా, నా మూడు అయిపోయాయి. మూడేమిటండి, నా సంభావన 4 అయితేను. మూడు అయిపోయింది నాకు, నీ 4 కాదు 40 ఇస్తాను. తాళి కట్టించు, భజంత్రీలు కొట్టించు. అలాగే భజంత్రీలు వాయించండి, గట్టిగా ఇంకా గట్టిగా. ఆ, వాయించండి. ఇదిగో చూడండి, మీ అందరూ నా పెళ్లికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి తంతులన్నీ బ్రహ్మాండంగా జరిగాయి, కానీ అసలు తంతు మిగిలిపోయింది. అది కూడా జరిగాక వెళ్ళమని కోరుకుంటున్నాను. అయ్యో పోయి మొదటి రాత్రి ఇంటికాడు కదా, ఇక్కడ అంటాడేటి మామా. నీకెప్పుడు అదే చేస ఏసయ్యను. రాధా, ఇందాక నువ్వు విసిరేసావే, నేను తెచ్చిన చీర అది కట్టుకుని బయలుదేరు, వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? పెళ్ళయ్యాక మొగుడు తీసుకెళ్లే చోటుకి, పెళ్ళాం రావాల్సిన చోటుకి, మన ఇంటికి. ఏంటి అలా చూస్తావు? చెప్పింది చెయ్యి. ఏమిటి అది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? అది నా పెళ్ళాం గనక. అమ్మా ఏమిటిది నువ్వు చెప్పింది ఏమిటి? అతను ఒప్పుకున్నదే చెప్పాను. ఏ ఒప్పుకున్నాను? ఈ ఇంటి అల్లుడుగా ఈ ఇంట్లోనే ఇల్లరికం పడుంటావని. ఇల్లరికమా? హ, నాకేం కర్మ. కావలిస్తే నువ్వే వచ్చి నా ఇంట్లో పడుంటు. అల్లుడరికం. ఏమయ్యా మాట్లాడవే? అదే ఏదో చిన్న, ఏమిటి చెప్పు. నువ్వన్నది అతనితో చెప్పాను. అతను నువ్వన్నది నువ్వు ఒప్పుకోనంటే నేను బతిమాలలో ఒప్పుకోలేదు, నీతో చెప్పడం నేను మర్చిపోతానేమో అని వీడితో చెప్పాను. వీడు మర్చిపోయాడు. ఆ? హాయ్, బయలుదేరు. అది రాదు. రమ్మన్నది నేను, తేల్చుకోవాల్సింది అది. మధ్యలో ఎవరైనా బోడి పెత్తనం కల్పించుకుని నోరెత్తారో. రాధా, 10 మంది ముందు పసుపు బట్టలతో చెప్తున్నాను. 7 అడుగులు కలిసి నడిచాక ఆడదాని ప్రతి అడుగు మొగుడుతోనే ఉండాలి, మొగుడు వెనకే నడవాలి. ఈ మంత్రాల అర్థాలు నాకు తెలియవు గాని తన మనస్సు, సుఖం, బ్రతుకు 3 ముళ్ళుగా మెడలో కట్టిన మొగుడు రమ్మంటే కదల నాడది రేపు తప్పు తెలిసాక ఏడ్చి మొత్తుకున్నా ఏడుపే మిగులుతుంది. నిన్నిక్కడి నుంచి ఈడ్చుకెళ్లే హక్కు ఇప్పుడు నాకుంది, కానీ అది జ్ఞానం లేని పశువుల్ని చేసే పని. నువ్వింకా మనిషివన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నేనీ పచ్చని పందిరి ఆఖరి స్తంభం దాటి వెళ్ళిలోగా నువ్వు నాతో రావాలి. ఆ తర్వాత నీ అడుగు కదిలినా నా అడుగుతో చేరలేదు. ఆలోచించుకో.
నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ? అది సరే గాని ఎంత ఆడదిక్కులేని ఇల్లైనా పెళ్ళాడు కాస్త పచ్చని తోరణం కట్టుకోరా. ఇంట్లోకి ఎలా వచ్చావు? శంపినితో తాళ సటుక్కుని తీశాను, వచ్చేసింది. అస- పెళ్ళింటికే వద్దాం అనుకున్నాను, తోవ తెలియలేదు. ఇంతలో అమ్మ చెప్పింది ఇంకేం పెళ్లి పెడాకులైంది, ఆ పిల్ల మీ బావతో రాననేసింది, గడికొచ్చాడానికి ఇంటికి వచ్చేస్తాడంది. అందుకే నీకోసం ఎదురు చూస్తా కూకున్నాను. అది సరే, ఇంతకీ నువ్వెవరు? అదేటి పెళ్లికి రమ్మని కార్డేసి ఎవరు నువ్వు అంటావేటి? గొప్ప మర్యాదే. మా అయ్య రావడానికి ఒంట్లో బాగోలేదు, మా అమ్మే మా అయ్యకు తోడు. ఎవరు రాకపోతే బాగోదని నన్ను నంపాడు మా అయ్య. అయ్యెవరు? ఆ? బెజాడ పార్వతమ్మ తమ్ముడు, ఆవిడెవరు? అనకాపల్లి అచ్చయ్య గారి పెద్ద కూతురు. ఆయనెవరు? మీ అమ్మ తమ్ముడి మేనత్త మొగుడి మేనల్లుడి పెళ్ళం పెంతండ్రి భార్యకి ఓ వరుస కొడుకు, ఓ వరుస మరిది. ఇంతకీ నువ్వెవరో చెప్పవా? మర్చిపోయావా? నీకు ఊహ తెలియనప్పుడు, నాకు వయసు తెలియనప్పుడు మనిద్దరు ఎంత ఇదిగా కింద మీద పడేవాళ్ళము, గుర్తులేదా? నాకేం గుర్తులేదు. గుర్తొక్కదు గాని నువ్వు వచ్చి అన్నం తిను, వంట చేశాను. ఏంటి, వంట కూడా చేసావా? ఆ నీ ఇంట్లో నాకు ఆ పాటి స్వతంత్రం కూడా లేదేటి? బొమ్మిడాలిగురు నీకిట్టాను వండాను. నాకిష్టమా? నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు ఇట్టాలని మర్చిపోయావన్నమాట. నాకు మాత్రం ముక్కకు ముక్క అలా గుండెల్లో గుర్తుండిపోయింది. వచ్చి అన్నం తిను, పడక దగ్గర నీకింకా చాలా విషయాలు చెప్పాలి. రా రా. అయ్య బాబా అలా చూస్తావేటి? రమ్మంటుంటే ఇదేం చుట్టాలో బాబు, తెల్లారి గట్ల వానలా పట్టింది. ఆ? నీకింకా చిన్నప్పుడు అలవాట్లు పోలేదన్నమాట. అలవాట్లా? అవును, నీకు నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉందని మా అమ్మ చెప్పింది. అందుకే అర్ధరాత్రి జాగ్రత్త కోసం తాడు కట్టి నా చేత్తో అట్టుకున్నాను. చా ఊరుకో, నాకే అలవాట్లు లేవు. మరెందుకమ్మా లేసావు? నన్ను చూస్తే చిన్నప్పుడు సిన్నులు గుర్తుకొస్తున్నాయా? అదేం లేదు, లోపల గాలెత్తలేదు, బయట పడుకుందామని. ఆ, అవును, బయట ఎన్నెలా పిండారు పోసినట్టు ఇరక్కాసేస్తుంది. పద బయట ఇద్దరు వెళ్ళి ఎన్నెల్లో మంచాలు వేసుకుందాం. హ? ఇద్దరునా? ఆ, వద్దులే, బయట మంచుగా ఉంది, జలుబు చేస్తుంది. అది సరేగానే బుల్లే, ఏం బుల్లోడా? సుట్టపు సూపు అయిపోయిందిగా, మరి మన ప్రయాణం ఎప్పుడు? ఆ, నా ప్రయాణ సంగతి అలా ఉంచు గాని చక్కటి నిద్ర చెడగొట్టావు. ఏదైనా కత్సేపు బావా, లేకపోతే మళ్ళీ నిద్ర అట్టదు. కదా? అవును, నీకు లక్షత్తులు కథ తెలుసా? లక్షొత్తుల? నాకు ఒక్కొత్తు కథ కూడా తెలీదు. ఇదిగో చూడు. ఆ, ఆ, ఇదిగో తెల్లారుజామునే పూరి ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నువ్వు లేస్తావో లేదో ఇదే చెప్పడం, ఏమనుకోకు. ఆ, అమ్మయ్యా, అలాగే 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 వెళ్ళిపో. మీ అమ్మని అయ్యని అడిగానని చెప్పు, నేను లేకపోయినా నువ్వు వెళ్ళిపో, నేనేమనుకోలే. మళ్ళీ బండి దాటిపోతుంది. లక్షొత్తులు కదా, లక్షొత్తులు కదా. అమ్మో, మళ్ళీ లేకపోతే వదలదు. ఆ. అదేటమ్మా అలా చూస్తున్నావు? ఆ బొగ్గు మీద గాట్లేటి? ఈ మగాళ్ళకి వాళ్ళ అవసరమే తప్ప పొద్దున్నే ఆడది మొహం బయట ఎలా చూపిస్తుందన్న ఆలోచనే ఉండదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అదేటి సరిచిన పిడకలు అయిపోయావు? దొడ్లో ఓడ్చడాలు కళ్ళాపులు అయిపోయాయి. నేను ముగ్గెట్టొస్తాను, నువ్వు వెళ్ళి అంచుతావు. ఇదిగో రాత్రంతా ఆయనకి నిద్ర లేదు, తెల్లారుజామునే కొడుకు పెట్టింది. సప్పుడు చేయకుండా తోము, లేచిపోతాడు. తావెవరండమ్మా? ఏటా పిచ్చి ప్రశ్న? ఇంట్లో ఇంత స్వతంత్రంగా తిరిగే మనిషి ఎవరై ఉంటది? వెళ్ళేటప్పుడు గుర్తు 4 పాత చీరలోనే తీసుకెళ్తుగానే. చిలకమ్మ బెక్కడని కోయిలమ్మ బెడితే. ఆలస్యం, మీ ఆవిడ నిన్ను నిద్ర లేపలేదా? నువ్వే లేగలేదా? పాలై పితికేశాను గాని పాకు తుడిసేసి గేదెలు గడ్డేసేసి దూడలు వదిలేసి దానిపై మీద పాలెట్టమను. ఏటా ఎరసూపులు? అయ్యగారి కాపీ అట్టాలా? రాత్రి బొమ్మడాలు కురించాను, ఇంటికెళ్ళి తీసుకెళ్ళు, మర్చిపోకు. ఈడి చేసిన బట్టలు కాకపోతే మడత పెట్టిన బట్టలు ఎత్తావా ఏటి? బట్టలు అడిగే మాట కూడా బాణాసంచా పెంచినట్టు అడగాల. ముందు సర్ది కుర్తిను. అదేటి గంజెక్కువైన బట్టలాగా బిగుసిపోయావు? ముందు సర్ది కుర్తిను, బయటకు వచ్చి బట్టలు ఎత్తాను. వవిళాళ్ళు వాడంగిల్లా ఉన్నారు. వాడంగులే. ఆ
నీకోసం నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. ఇల్లు విశాలంగానే ఉంది, సామానే సరిగ్గా లేదు. నీ చేతి సాయం కూడా ఉంటే సామాన్ చక్కగా సర్దొచ్చు. మా కిట్టయ్యేడి? ఇంకా లేతేనా? ఏదైనా అవసరమైన పనుందా? లేపమంటే లేపుతాను. వద్దులే అమ్మా, ఎప్పుడు ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోయేవాడు కాదు. రాత్రి బతుకం తీరలేదో ఏమో. ఊరుకోమ్మ, సిగ్గేస్తుంది. పాలేర్లు నీ గురించి చెప్తేను చూసిపోదామని వచ్చాను. చూడ్డానికి ఏముందిలే సుందరాంగి మొహం. నీ మనోడు ముందు నేనెంత. నీ ఆరోగ్యం బాగుంటుందా మా అమ్మ? నా ఆరోగ్యానికి ఏంలే. నువ్వెప్పుడొచ్చా? రమ్మని ఉత్తరం వేశాడు, ఇంకా ఆగలేకపోయాను. రాత్రి ఆఖరి పనికి వచ్చాను. ఉత్తరం వేశాడా? అవును. నిన్ను రమ్మనే? మ్మ్. మరి ఇక్కడే ఉండిపోతావా? ఎందుకుండను? ఈ సమయానికి కూడా నేను ఆయన పక్కన లేకపోతే మనిషి మలమల మాడిపోడు. రామామ, టిఫిని చెద్దు గాని దా. వద్దమ్మా, అవతల నాకు చాలా పని ఉంది. మళ్ళొచ్చి తింటాగా. కిట్టయికే నీళ్ళు ఎట్టావా? పెట్టాను. వస్తానుండు. ఎంగమ్మ, సుబ్బమ్మ, మల్లమ్మ, సుందరమ్మ, తాయారమ్మ, రండరా. ఏంట్రా? మనసు బంగారు మొద్ద బాబు. అన్నంత ముట్టుకు చూడాలంటే నువ్వు మెతు పట్టుకుంటే సరిపోతాయండి. చందన బొమ్మలాగా ఉంటారని అమ్మగారు. అమ్మగారా? అవును బాబు, ఆవిడ కాలెట్టేసరికి సోటికి లక్ష్మీకాయలు వచ్చినట్టు అనిపిస్తుంది. బాబా, అక్కడ అలా జరిగాక రేత్రి రేత్రి ఇలా దింపినంత రాధమ్మని అమ్మనైనా సాకరే బామ్మని సుతికిసినట్టు అయిపోయినా బాబా. చాలు ఊరుకోండల్లా, ఆయన ఊపిరి సత్తుకోవరా. పొయ్యి మీద కాపీ పెట్టాను, పంచుకుని తాగండి. వచ్చాక బట్టలేస్తాను. రాత్రి సేరెక్కడమ్మా? నేను వచ్చేస్తాను, ఎల్లు. తెల్లారుజామున వెళ్ళిపోతానన్నావుగా, ఇంకా వెళ్ళలేదే? రాకు వచ్చాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో. అందుకే నిద్దట్లో 2 రోజుల నుండి వెళ్ళాలనిపించింది. తొందరగా మొహం కడుకో, దెబ్బ రొట్టేసి ఉంచాను. రండి బాబాయ్ గారు, మీరు ఇంకా రాలేదే అని ఎదురు చూస్తా ఉన్నాను. ఏంటలా చూస్తున్నారు? ఇల్లేంటి ఇలా మారిపోయిందనా? ఇల్లంతా నేనే అలంకరించాను, బాగుందా? ఎవరు నువ్వు? మీ ఆవేశం తగ్గాక ఆలోచిస్తే నేనెవరో మీకు తెలుస్తుంది, మీరెవరో నాకు తెలుస్తుంది. నేను వచ్చాక మొదటిసారిగా ఇంట్లో అడిగెట్టారు. సున్నుండలు తెస్తానండి. ఆ మర్యాదల తర్వాత ముందు నువ్వెవరో చెప్పు. చూడండి, మీరు నాకు తండ్రి లాంటోరు. మీరే ముందు వెనక ఆలోచించకుండా కోప్పడితే నేనేమైపోతాను? లోపలికి రండి, అంతా వివరంగా చెప్తాను. అయ్య బాబా, రమ్మంటుంటే. మావయ్య, నీ కూతురు తరఫున మళ్ళీ నాకు నచ్చ చెప్పడానికి వచ్చావా? పందిట్లోనే తెగేసి చెప్పానుగా, అంతే. నేను వచ్చింది ఆ కూతురు విషయం అడగడానికి కాదు, ఈ కూతురు విషయం చెప్పడానికి. కూతురా? అది నీ కూతురేంటి? చేసిందంతా చేసి నాటకాలు ఆడుతున్నావా? ఏమిటి నువ్వు అనేది? ఆ రాధే కాదురా, ఈ శాంతి కూడా నా కూతురే. దానికి ఏమైనా అన్యాయం జరిగిందో? అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేను నమ్మాలి. ఇదిగో చెవు, పువ్వెట్టు. రే, నీ సంగతి నాకే కాదురా, ఊరందరికీ తెలిసింది. దానికి అన్యాయం జరిగిందో ఊళ్ళో ఎవరు ఊరుకోరు. కావాలంటే చూడు చూడు. ఏడు సూత్రం చాలేదు సంబడం.
రా తానాలాటికి రా. వస్తున్నాడు పద, నీళ్లు తోడు. అలాగే. ఆ. మంచి చెడు ఆలోచించకుండా ఆడ మగ అంతా ఆ అమ్మాయిని మెచ్చుకోవడమే. అక్కడికి నేను చూడమ్మా అని నోరెత్తపోయాను. నన్ను మాట్లాడినివ్వకుండా లొడలోడ తనే మాట్లాడేసి వాడు బుధం మీద చేసి లోపల తీసుకెళ్ళిపోయింది. రమణమ్మ గారు అలా చేసినందుకు కృష్ణయ్య ఇలా చేయడం మొహం మీద చెప్పుచ్చు కొట్టేట్టుందని వాళ్ళు అన్నారు. రానన్న పెళ్ళాన్ని బతిమాలు లోకు అయిపోకుండా తనకి నచ్చిన పెళ్ళాన్ని తెచ్చుకుని శబాష్ కృష్ణయ్య అనిపించుకున్నాడు ఇంకోడు. ఒక్కడు ఒరే కృష్ణయ్య నువ్వు చేసిన పని తప్పురా వద్దురా అని అందే. ఊరందరూ అమ్మాయిని మహాలక్ష్మి, చందనం బొమ్మ, నా తల్లి, నా అమ్మ అని అంటారే కానీ తాళిగట్టి నీ గురించి ఆలోచించరే. నీకు వాడికి పెళ్ళైందని వాళ్ళు మర్చిపోయారు. ఆ అమ్మాయికి వాడికి పెళ్ళైందని ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకరి చెయ్యి జారినప్పుడే మరొకరి చేతికి దక్కుతుంది. నేను చెప్పేది పూలకుండి గురించి కాదు, జీవితం గురించి. కాంతమ్మతో ఇదిగో సామంతి పూలు. ఈ సీర ఎక్కడ కొన్నా? అందినమ్మకు అందినవన్నీ అందాలేనని ఈ సీర నీ ఒంటికి బాగా నప్పిందిలే. బాగుందమ్మా. పొద్దు నుంచి చెప్తుంటే ఇరవే ఇన్ని బిందులు నీళ్లు మోస్తే కడుపులో ఉన్న మా అల్లుడు కందిపోడు. బిడ్డ భూమి మీద పడేదాకా మా సూర్యులతో చెప్పి కావిడితో నీళ్లు పోయితాలే. నువ్వు సూర్యులతో చెప్పవే కానిపోయేదాకా కదలకే. కానిపండి, ఏం కానిపండి. నెల నిండిపోయి 2 నెలలైనా గానీ అమ్మకే నొప్పులు కాదు కదా, పంట అయిపోయినా రాట్లే తల్లికి. ఇవాళ ఎందుకో కానిపొచ్చేస్తుందని నాకు నమ్మకంగా ఉంది. అది సరే గాని ఏటా ఉత్తరం? ఈ ఉత్తరం అండి మా సినిమా వీరో తమ్ముడు రాశాడండి వస్తున్నానని. ఎప్పుడొస్తాడు? చిత్రగతి మాసాలు వస్తాడండి. వస్తే నాకు చూపిస్తావా? మీకు చూపించుకుంటానేటండి. ఊళ్ళో వాళ్ళు అందరి మట్టికి పావలా టికెట్ అండి. మామా వంటైందా? అవును గాని అసలే నువ్వు ఒంటరిదానివి. ఇడిగా ఉండకపోతే మా ఇంట్లో మాతో పాటు ఉండొచ్చుగా, మాకు పెద్ద దిక్కున్నట్టుంటది. నా తల్లి ఎంత చల్లటి మాట అన్నావమ్మా. ఇన్నాళ్ళుగా ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మాట వరుస కన్నా ఈ మాట అనలేదు. ఇట్టా వచ్చావో లేదో ఊరందరికీ మంచిదని అయ్యావు. పిల్ల పాపలతో 10 కాలాలు చల్లగా ఉండమ్మా. ఊరుకో మామ, నాకు సిగ్గేస్తుంది. అవును మా అమ్మ, ఇంతకీ ఈ కిట్టయ్య ఆ అమ్మాయిని పెట్టుకున్నట్ట కట్టుకున్నట్ట? ఎలాగుంది నా అనుమానం? కాకినాడలాగా ఉంది. కట్టుకుంటే ఏంటి పెట్టుకుంటే ఏంటి? కట్టుకుంటే కట్టుకుంటాడు, పెట్టుకుంటే పెట్టుకుంటాడు. కట్టుకున్నాక పెట్టుకోకూడదా, పెట్టుకున్నాక కట్టుకోకూడదా? కట్టుకోవడమైనా పెట్టుకోవడమైనా కట్టుకుని పెట్టుకోవడానికి, పెట్టుకుని కట్టుకోవడానికి. మీరు అందరూ కట్టుకుని పెట్టుకోవడానికి అన్నట్టు. మా శాంతమ్మ చల్లటి నోడుతో మాట అంటే ఊరదా పోద్దా, పండంటి కావలలు పుట్టారు. చుట్టాలమ్మాయి ఉంటే నమ్మాను అనుకోకు. నీ వాళ్ళకం చూస్తా ఉంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నావు. నీ ఊరేదో చెప్పు, నేను వచ్చి దిగబెడతాను. తలంటికి నీళ్ళెట్టి కుగుడితలు కొట్టాను, వెళ్ళి తానం చెయ్యి. ఏడు దిగితే ఎర్ర అలసలు రావు. పిచ్చి పిచ్చిగా ఉందా? తానాలు గదిలోకి పద, నేనొచ్చి ఈ రుద్దుతాను. రుద్దుతావు. నేను ఇలాగే వదిలేస్తే ఏవైనా రుద్దేశాలా ఉన్నావు. నువ్వు తచ్చనం సడీ సప్పుడు కాకుండా వెళ్ళిపోతావా లేదా? ఎల్లదురా, ఎల్లదు. వెళ్తావమ్మా? ఎల్లదు. మామయ్య, నేను చెప్పేది వినకుండా నువ్వు కూడా ఏంటి? ఏంట్రా నువ్వు చెప్పేది నేనేది? నువ్వు చెప్పే కాకం కదా నా బాగా తెలుసు కానీ మాట్లాడకుండా ఏటమ్మా నువ్వు చెప్పు. తలంటుకోమన్నాను. వెళ్ళి తలంటుకో. ఆగా, అమ్మాయికి ఎవరు లేరనుకుంటున్నావేమో. కన్నబెట్టలా చూసుకుని నేనున్నాను, ఆడబెట్టలా చూసుకునే ఊరుంది. ఇలా ఆగా, అమ్మాయి పెట్టింది తిను, చెప్పింది చెయ్యి, చేసింది కాదనుకో, కాదంటే అవుననుకో. ఇలా ఎల్లమన్నాను. భలే భయపెట్టేసావు బాబాయ్. నేను భయపెట్టలేదు, నా మీద గౌరవంతో ఆడే భయపడ్డాడు. ఆ ధైర్యం ఏదో పిండి దగ్గర చూపించకూడదు.
పిన్న ఆ మీరు మగాళ్ళు మీకు భయమేటి? మగాడిని కదూ, మర్చిపోయాను. పిడికిలతో జుట్టట్టుకుని నడు వంచి 4 తలుపులు వేసి 4 తంతే మీ కాళ్ళ దగ్గర పడి ఉండదు. ఏయ్! ఏమే చెట్టంత భర్తనింటికి వస్తే కాలు మీద కాలేసి కూర్చుంటావా? ఎంత పొగరే నీకు? లే! ఏమిటి అలా చూస్తున్నావు? నేను కొండంత ధైర్యంతో వచ్చాను. ఇవాళ నుంచి నేను చెప్పినట్టు పడుండు. ఏమిటి? ఏమైనా పూనకం పొందిందా? ఏమిటా మాటలు? మాటలు కావే, ఇవాళ నుంచి నీ ఆటలు సాగవు. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. చేయండి చూద్దాం. నేను ఎంతసేపు ఇక్కడే ఉన్నాను కదా, అవును ఎక్కడికి వెళ్ళలేదు కదా. లేదే. బతికిపోయాను. నా పని అయిపోయింది అనుకున్నాను. స్వామి, నేను ఒకందుకు వీళ్ళిద్దరితో సహా వచ్చి అర్చన చేయిస్తాను మొక్కున్నాను, వచ్చాను. పూజారి గారు అర్చన కానివ్వండి. ఆ నత్తనడకేటి సుబ్బుతో దాటిపోతుంది, రమ్మంటుంటేను. ఆహా! ఏహే! ఆ. అయ్య బాబోయ్, ఏటి నువ్వు ఇంట్లో చేయాల్సింది ఈదులో చేస్తున్నావు, ఈదులో చేయాల్సింది ఇంట్లో చేస్తున్నావు. నలుగురు నాకు సిగ్గేసిపోతుంది, వదిలేమంటుంటే. ఆహా! మనకు సిగ్గెందుకే, పదా. ఏటి బాబు, అమ్మో. పూజారి గారు ఈయన పేరున అర్చన చేయండి. అర్చన ఎందుకు అలా చూస్తారు? మీరు అలా చూడడం మాకు ఇలా జరగడం కొత్త ఏం కాదుగా. బాగా అడిగానా? సరే. తొందరగా పూజ కానియండి. ఆయన పొలానికి వెళ్ళాలి, నేను ఆయనకు అన్నం అట్టుకెళ్ళాలి. గోత్రం ఏమిటమ్మా? నా గోత్రమే ఆయన గోత్రం, ఆయన గోత్రమే నా గోత్రం. ఇంకేరు గోత్రం ఏముంటది? నాగేటి గోత్రం, పునరసు నక్షత్రం. దంపతి పూజ కానియండి. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. ఆ, కానివ్వండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, నాగేటి గోత్రస్య పునర్వసు నక్షత్రస్య ఇష్టయ నామదేశ్య ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్ని 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 అదేటి పూజారి గారు, కరెంట్ దెబ్బతిన్న కాకిలాడిపోయారు. చాలండి, ప్రసాదం ఇచ్చుకోండి. ఇదిగో పూలెట్టు, ఎట్టమంటుంటే. పుణ్యత్రి పూలు ఒక్కరితే ఎట్టుకోకూడదు, ఉండు. ఇదిగో పిల్ల, నువ్వు ఎట్టుకో, ఎట్టుకోమంటుంటే. పళ్ళెం తీసుకోండి బాబాయ్ గారు. ఇదిగో ముసలావిడ, ప్రసాదత్తుంటా ఎర్ర సూపులేటి. మర్చిపోయి నిన్నెందా నన్ను అనుకున్నానే. ఇవి పైత్య లక్షణాలు బాబాయ్. మిరియాలు కాటికెట్టి నిమ్మనీరుతో తానం చేయించండి, తగ్గిపోతుంది. ఇదిగో కళ్ళు కదుగు తిను, లేకపోతే కళ్ళు పోతాయి. ఆ తర్వాత కళ్ళజోడు ఎట్టుకున్నా కళ్ళు కనిపించు. తిప్పుకోకమ్మా ముసలమ్మ, మేము తిప్పుకోగలం. పదా చెయ్యి. ఆచార్య గారు, ఇదంతా ఏదో పౌరాణిక కథలా లేదు? మహాప్రభో, నేను అసలే రక్తపోటు సందిగ్ధంలో ఉన్నాను. స్వామివారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ మట్టున మమ్మల్ని వదిలేయండి. అది కాదు. అమ్మా, ఏమ్మా, నాకు సమాధానం కావాలి. ఏం జరిగిందమ్మా? పెద్ద రాజకీయం చేశానన్నావు, మన ఇంట్లోనే పడుంటాడని చెప్పావు, నా సుఖం కోసం చేశానని చెప్పావు. కానీ ఈనాడు నాకు ఏ స్వేచ్ఛ లేకుండా చేశావు. రాధా, నీ తల్లి నీ సుఖాన్ని ఎప్పుడు కాదందు. ఇదే నా సుఖం. నా కళ్ళ ముందే అతను దారితో తిరుగుతుంటే నేను చూస్తూ భరించాలా? ఆ కర్మ నీకేంటి? వెంటనే లాయర్ నోటీస్ ఇప్పించి విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అమ్మా, నాకు కావాల్సింది అది కాదు. నాకు లేని సుఖం అతనికి ఉండడానికి వీల్లేదు. నాకు దక్కని అతను ఎవరికి దక్కినా నేను భరించలేను. ఏం చేస్తావో, ఇంకే రాజకీయం చేస్తావో నువ్వే ఆలోచించుకో.
బాబు గారి తోటలో కాయలని కోసేస్తున్నావు? ఏ నీ తోట నాది కాదా? కాయ కోసే స్వరం లేదా? ఏహే, ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ విషయం ఇయాలతో తేలిపోవాలా. ఎప్పుడు వెళ్తావో చెప్పు. అది సరే గాని బావా, ఎక్కడన్నా బావనమన్నారు గాని వంగ తోటకాడ మాత్రం వద్దన్నారు. ఎందుకని? ఇదిగో ఈ తోట ఇలా పాడొద్దని. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ, ఏ అమ్మని వేసి పెంచావో గాని ఈ నా కంటికి వంకాయల్లా కనపడటం లేదు. ఓహో, నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? ఏదో అసలు లేకుండా వెంటనే నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. బాగుంది, కాసేపు చెయ్యేస్తావు, కాసేపు కుయ్యి అంటావు. సరే, ఓ షరతు మీద అయితే నీ మాట నేను వింటాను. ఏంటి? నేను పొడుపు కథ పొడుపుతాను, దాన్ని ఇప్పావు అనుకో క్షణాల మీద వెళ్ళిపోతాను. లేకపోతే ఇప్పేదాకా నన్ను వెళ్ళమనుకూడదు. సిటికలో పెడతాను కదా. కూకో. చెప్పు. మరేమో అదేమో ఏటంటే చెప్పు. చెప్తాను. అందమైన పొయ్యి, పక్కనే చురుక్కుని మండే కట్టెలు. ఆహా. ఆ కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేదెప్పుడు, చక్కటి వంట కుదిరేదెప్పుడు, ఎసరు ఆవిరైపోయేదెప్పుడు. అమ్మని అమ్మ, అందమైన పొయ్య, పక్కన సురుక్కును మండే కట్టెల. పొయ్యిలో కట్టలేదెప్పుడు, చక్కని వంట కుదిరేది ఎప్పుడా, ఎసరు ఆవిరైపోయేదెప్పుడో. కొత్త చీర కట్టుకొని పుత్తూరు పోతుంటే లల్లలల కుట్టిందే సీకటీగా. అక్కడలా కుట్టిందే సీకటేగా. లల్లలల. అమ్మా, నీతో చిన్న పనుంది, ఇట్రా. పద. ఏంటి మామ, నాకు చిన్న సాయం చేస్తావా? ఏ విషయంలో? నేను పొడుపు కథ చెప్తాను, ఇప్పుతావా? ఓ సింతేనా, చీటికలో ఇప్పుతాను, అడుగు. అందమైన పొయ్యి, పక్కన సురుక్కును మండే కట్టెలు. కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేది ఎప్పుడు, చక్కటి వంట కుదిరేది ఎప్పుడు, ఎసరు ఆవిరైపోయేది ఎప్పుడు. ఏంటిది? అయ్యి బాబా, సిగ్గుపడిపోతావేంటి? చెప్పా. ఇది నే పెట్టులాడే వయసులో అడుగుంటే ఈ పాటి కథ ఇప్పేసేదాన్ని. నా 60 ఏళ్ల వయసులో అడుగుతావేంటి? హే, నేను నిన్ను అడగడం కాదు, శాంతి నన్ను అడిగింది. ఏమిటి? శాంతి నిన్ను అడిగిందా? ఆ. అయితే ఇది నువ్విప్పాల్సిన కథే కాని నేనిప్పేది కాదు. అర్థం లేని మేళం దొరికారు నాకు. అందమైన పొయ్యి. శాంతి. అక్కడలా కుట్టిందే సీకటేగా. నిన్ను నన్ను ఎక్కడ కుడితే ఏంలే. శాంతి కిష్టైన ఒక పొడుపు కథ పొడిచింది తెలుసా? పక్కనే చిన్నాను, నాకేటి అర్థం లేదు. ఈడు దాని వయసుని పస్తులతో మార్చేస్తున్నాడు. దాని బాధ చెప్పుకోలేక కథగా వేసింది. ఇదిగో, వయసులో ఉన్న అబ్బాయిని అమ్మాయిని కలిపితే కాశీలో గోదానం చేసినంత పుణ్యం వస్తది. ఈ విషయంలో మన ఆడంగులం అందరం సమావేశమై తీర్మానం చెయ్యాలి. అంటే మనమందరం ఇక్కడ సమావేశమైన కారణం ఏటంటే, ఓ ఆడపడుసు కట్టంలో ఉంది. మనమందరం ఆలోచించి ఆ కట్టాన్ని గట్టెక్కించాలి. ఏమేం ముచ్చాలు? నిజం చెప్పు, దుప్పటేమన్నా కథలు చెబుతాందా? ఏది? ఆ పిల్ల వచ్చినప్పుడు కానీ చూస్తున్నాను. నా పాపిష్టకాలతోటి చూడలేదు. పక్కలే దూరంగా ఉంటే దుప్పటి గురించి అడుగుతావేంటి మామ? అయితే ఆ పిల్ల బతుకు వీళ్ళ తెల్లారిపోవలసిందేనా? మనం ఇంత మంది ఉండి ఊరుకుంటావేటే? వాళ్ళిద్దరూ ఒకటయ్యి పొడుపు కథ ఇడిపోవాలంటే ఆడి మనసు కరగాలి. ఆ పిల్లని చూసి ఆడు శివశివలాడిపోవాలి. ఇప్పుడు గుర్తొచ్చింది మామ. నేను కవల పిల్లల్ని కనక ముందు మా ఆయన ఇలాగే సన్నాస్థానంగా ఉంటుంటే చిత్రాంగి చేపల పులుసిచ్చింది. వారం తిరిగిందో లేదో అంతే, నేను ఎలా తప్పాను. ఏటి? చిత్రాంగి చేపల పులుసా? వంగ 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 మాయన్న కావేటి వంగ వంగ. అబ్బా, నేనిటిలో చేయనింతురా ఓ వంగ వంగ వంగ. అదిగో చిత్రంగా వస్తుంది. చిత్రాంగి, అది మొక్క పులుసా వట్టి పులుసా? ఏదైతే మీకే, ఇది వాడంగులు పని చేయదు. మీకెందుకు? మాకు కాదులే, ఒక మగోడికి ఒక ఆడదానికి అర్థం తీర్చాలని. వే ఆడది, వే మగాడు, వే కట్టం. ఈ చెవిలో చెప్తే ఈ నోటితో తీరుస్తాను. ఆ కెట్టయికి నా పులుసుతో అవసరం లేదే. అదేటి నీకెలా తెలుసు? ఈ కంటితో చూస్తే ఈ నోటితో చెప్తాను.
చూడమ్మా, ఎట్టయినా ఆడి మనసు కరగాలి. ఈ పుణ్యం నువ్వే కట్టుకో. అదెంత పని? నా పులుసు 7 కోసులకు పేరడ్డది. అది వేసుకు తింటే ఎవరైనా దరువు దెబ్బలో డప్పులాగా లబలబల ఆడిపోవాలి. మీరేం కంగారు పడకండి. చక్కటి దినుసులేసి వాటమైన ములక్కాడ వడ్డంగా కోసి ఎదిరిదే ఎర్రమట్టకి తోక ముక్కలేసి ఎర్రటి కారం వేసి మండే నిప్పుల మీద సలసలా కాసి 7 పులుసు ఎండి గిన్నెలో వేసిస్తాను. తీసుకెళ్లి రాత్రి కాడికి వన్నవలో వేసెట్టండి. ఓలమ్మో, ఆ పిల్లకి రాత్రికి ఓపిక ఉండాలే గాని ఆ దృశ్యాలు నేను వర్ణింపలేనమ్మా. ఇవే చిత్రాంగి పోనీ పులుసు రాదా? ఈ పూట వేసి పెడతా. ఇదెందుకు ఎగ్గిలి పులుసు? సాయంత్రం ఫ్రెష్ గా చేసి ఉంచుతానుగా. నీ చంద్రుతో పంపే. అది ఎక్కడుంది? సింగపురంలో ఇంకో బావి దగ్గరికి వెళ్ళిందిగా. ఎందుకు? వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, నీకెందుకు? పోలే నేనే వస్తా. రావు కాలం రాకముందు వచ్చి తీసుకెళ్ళు. శ్రీవంగ వంగ వంగ మాయన్న కావేటి వత్తను. ఎంత గదవాయించినా ఇదెవరో ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పదు. ఇంతకీ ఇదెవరబ్బా? ఏట ఆలోచిస్తున్నావు? కథ గురించేనా? నువ్వు కథ ఇప్పడం, నేను ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగేదంత సులువు కాదు గాని అన్నం తిను. ఏయ్, నేను కాదిప్పడం కట్టమేమో గాని నేను ఇక్కడి నుంచి పంపడం కట్టం కాదు. కానీ నువ్వు ఇక్కడ ఉండటంలో నాకు ఇది ఉంది, అందుకే ఉంచా. ఏటా ఇది? అది నీకు తెలదలే. ఆగు, ఏం కూర పిల్ల? తోటకూర తెలగపిండి సింతసిగరేసి చేశాను. సాలే ఇలాంటి సప్పిడి కూడి పెట్టబట్టే నీ బతుకు పొడుపు కథల పాలైపోయింది. తీతి ఇదిగో పులుసు. పులుసు బ్రహ్మాండంగా ఉంది మామ. నా బాబే, నువ్వు తింటావనే తెచ్చానయ్యా, తిను. మధ్యలో ఇదెందుకు? నా తల్లి రాత్రి కాసిన బాదం పాలు కలుపు తాగు. పులుసు అదిరిపోయింది మామ. ఇంత తిన్నాక దున్నే నేల గట్టిగా ఉండాలి గాని ఎన్ని ఎకరాలైనా దున్నొచ్చు. ఇయాలతో నీ కట్టాలు తీరిపోయినాయి అమ్మా. పడుకునే ముందు దేవుని తెలుసుకుని పడుకో. ముత్యాలు, పని అయిపోయింది, రావే. వస్తున్నానండి. రండి. కూర్చోండి, చూసి చెప్తా. చిత్రాంగి పులుసు పవర్ తగ్గిందా? ఏడి మీద పని చేయటం లేదా? గుర్రెట్టి నిద్రపోతున్నాడు. లోపలేదో చప్పుడుతుంది చూడు. కానీ పిల్లలతో అంతా ఎక్కువైపోయింది. ఉండండి, విసుగు చెప్తాం. చూడమ్మా అమ్మా, చూడ పిల్ల మంచం దగ్గరికి వస్తున్నాడు. రండి చూడండి.
ఆడి దగ్గరికి వచ్చినప్పుడు ఇది అలా పడుకుని ఉండిపోయిందేటి? దీనిపై మాత్రం ఉండొద్దు మరి. నా ముఖం అయ్యింది. ఇక దాని బతుకు పొడుపు కథలు చెప్పుకుని బతకాల్సింది. చిత్రాంగ పులుసు కూడా చింత పులుసు అయిపోతే మనం ఏమిటి చేయగలం? మామా ఇక్కడ పడుకున్నారేటి? అదే రాత్రి రామాంజనేయ యుద్ధం నాటకం ఉందంటేను చూద్దామని వెళ్ళాం. తీరా వెళ్తే వాళ్ళు తెరా ఎత్తలేదు, యుద్ధం జరగలేదు. కొనుక్కొచ్చి ఇక్కడ పడుకుని పోయి. వంతేనమ్మా వంతే, ఒట్టిగా వంతే. నేను తిరుగుదాకెళ్ళి నీళ్ళు ఎట్టుకొస్తా. వెళ్ళరా అమ్మా, ఇంతకన్నా నేనేమి చేయలేవు. అయ్యారు రావణమ్మ గారు మనుషులు మన శాంతం గారిని ఎత్తుపోతున్నారండి. నేను మీతో మాట్లాడాలి. ఇదిగో పరాయాలు నీతో మాట్లాడితే నేను ఒప్పుకోను. మాట్లాడడానికి వీలేదు. సంబంధం ఉంది కనుకనే నేను పక్కనున్నాను. ఏ సంబంధం లేదు కనుకనే నువ్వు వీధి నడిపోయావు. అడగాల్సింది నేను, చెప్పాల్సింది మీరు. మధ్యలో ఎవరు అనవసరంగా కల్పించుకున్నా నేను ఊరుకోను. ఊరుకోపోతే ఊరెట్టుకో. అతనితో ఏ రహస్యాలు చెప్పినా ఇంటికొచ్చేసి నా దగ్గర చెప్పరా ఏటి? చెప్పుకో, నేను వెళ్తున్నాను. ఇదిగో ఆవిడేదో బుర్రకథ చెప్తుందని నువ్వు తందన అంటూ వంత కొడుతూ కూకోక. త్వరగా వచ్చేయి. చాలా విషయాలు మాట్లాడాలని దారిలో చెప్పావుగా, వచ్చేయి.
మిమ్మల్ని బ్రతిమాలడానికి మీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డానికి రాలేదు. మీరు చేసిన తప్పు మీకు గుర్తు చేయడానికి వచ్చాను. వచ్చావుగా, చెప్పేది సూటిగా చెప్పు. అదెవరు? దానికి మీకు సంబంధం ఏమిటి? దాన్ని వెనకేసుకుని తిరగడానికి మీకు అవమానంగా లేదు? ఇలాంటి పని చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదు? దీనికి మీరేం సమాధానం చెప్తారు? వినడానికి నువ్వు వీధిని పడ్డా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కారణం, పెళ్లి పందిట్లో నువ్వు నా కాళ్ళ దగ్గర విసిరి కొట్టిన పూలదండని అడిగితే చెబుతుంది. అదెవరో నాకు తెలుసు. మా సంబంధం గురించి నీకు అనవసరం. ఏది సభ్యతో ఏది సిగ్గుపడాల్సిన విషయమో తెలుసుకోవాల్సింది నువ్వు కానీ నేను కాదు. ఇది నువ్వు అడిగిన దానికి సంజాషిగా చెప్పడం లేదు. పొరలు గమ్మిన నీ కళ్ళు తెరుచుకోవాలని చెప్తున్నాను. నేనెవరు, నాకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి అని అడగటానికే కదా నువ్వు వచ్చింది. నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకో? వెళ్ళమన్నాను, వెళ్ళిపో. ఇదిగో పిల్ల, అర్థమయ్యేలా మాట్లాడావా అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తాను. అడ్డంగా మాట్లాడావా నేను అడ్డంగా వచ్చేస్తాను, అడ్డదడ్డంగా మాట్లాడేస్తాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఆయన విడిచి వెళ్ళిపో. బాగుంది, నువ్వు లేక నేను వదిలేస్తే ఉప్పు కారం తినే మనిషి ఆయన మూడో దాంతో పోడు, అందుకే అంటు పెట్టుకున్నాను. పెళ్ళైన మగాడి వెంట తిరగడానికి సిగ్గులేదు? ఎంట తిరగటానికి నేనెందుకు సిగ్గుపడాలి? వదిలేసినందుకు నువ్వే సిగ్గుపడాలి. నా ఇష్టం. ఇష్టమైతే ఉంచుకుంటాను, నచ్చకపోతే వదులుకుంటాను. అడగడానికి నువ్వెవరు? ఇష్టం ఉంది కాబట్టి ఉంచుకున్నాను, నచ్చాడు కాబట్టి వదులుకోలేను. నీకెందుకు ఉక్రోసం? నువ్వు నేను సమానమా? కాదు, ఆయన నేను సరి సమానం. ఆడదాని వయ్యుండి ఇంత బరి తెగించి మాట్లాడడానికి సిగ్గులేదు? అమ్మో, నువ్వో మాట అనేది గట్టిగా అనుకో. నీటిలో చేపల్లో సిగ్గుతో మొక్కలేసేయగలవు. నా గుండెలు మండిపోయి నేనుంటే ఏమి పట్టినట్టు చల్లగా మాట్లాడతావా? ఎండలో ఉన్నావు కాబట్టి నువ్వు మండిపోతున్నావు, నేలలో ఉన్నాను కాబట్టి నేను చల్లగా ఉన్నాను. నా మాట చల్లగా ఉంటుంది. అయినా నేను వెళ్ళడం మీద నీకెందుకు అంత అవసరం? నా కాపురం మీద నీ కన్ను పడ్డదా? నీకెంత డబ్బు కావాలో అడుగు, పారేస్తాను. తీసుకుని వెళ్ళిపో. డబ్బుతో కొనేసుకోగలిగితే ఎంతమంది ఎందరిని కొనేసుకునేవాళ్ళు, ఎన్ని కాపురాలు కూలిపోయావో. పొగరుతో సత్యభామ కొండంత బంగారంతో కొనలేని కృష్ణయ్యను భక్తితో చిటికడంత తులసాకుతో తూచికెలుచుకుంది రుక్మిణమ్మ. చదువుకోగానే సరికాదు, భర్త మీద సనువు ఉండాలి. అందంగా ఉండగానే సరికాదు, అది మొగుడికి అందుబాటులో ఉండాలి. అతని మీద అభిమానం ఉండాలి, అణుకు ఉండాలి. సేవలు చేయాలన్న గౌరవం ఉండాలి. ఏమిటి నువ్వు చేసే పెద్ద సేవలు? ఈ బట్టలు తుడలేదా? ఈ మాత్రం సేవలు మేము చేయగలం. ఇదిగో పిల్లోయ్, ఒద్దిగ్గా లేకపోతే ఏదైనా ఇలాగే అవుద్ది. సొక్క అయినా కాపురం అయినా. రాధా, ఇందాక నువ్వు విసిరేసావే, నేను తెచ్చిన చీర అది కట్టుకుని బయలుదేరు. సుబ్బమ్మ, ఎర్రమ్మ, ఎంకమ్మ, ఎల్లమ్మ, రండే 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 పారండే. పట్నం నుంచి మా సినిమా యాక్టర్ తమ్ముడు వచ్చాడా? రండే విడిగా. మీరు ఏ సినిమాలో యాసాలు కట్టారండి? చాలా ఆ సినిమా పేర్లేంట్రా? బాడుకో, యదవ, సవత, సన్యాసి, నీ అమ్మ, డొక్క చింపుత, దొంగ సచ్చినోడ. తమ్ముడు, ఈ సినిమా పేర్లేంట్రా? తిట్లాగున్నాయి. ఇప్పటి సినిమాలకు ఈ పేర్లు ఉంటేనే ఓపెనింగ్స్. ఇప్పటికే ఎన్ని సినిమాలు లేచా? 100కి 2 తక్కువ. శ్రీదేవి జయసుధతో చిన్న గొడవ వచ్చింది, వాళ్ళ పక్కన వెయ్యనన్నాను, అందుకే ఆ 2 మిగిలిపోయాయి. ఈయన మీ సినిమాటర్ తమ్ముడు? బాబునా
దండాలు బాబు. బాబు మీరు సినిమాలో యాక్ట్ చేసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? చూపిస్తా. చూడు, తీసుకో, తీసుకోమా, చూడు చూడు. ఇవన్నీ నేను సినిమాల్లో యాక్టర్లతో తీసుకున్న ఫోటోలు. తమ్ముడా, నువ్వు యాక్ట్ చేసిన సినిమాకి 6-7 రూపాయలు ఇస్తారంట్రా. 6 రూపాయల నాకు ఒక పిక్చర్ కి 20 లక్షలు, రేపు 30 లక్షలు, అనగా 30 lakhs. పొలమ్మ లక్షలా? బాబు టచ్అప్ కావాలా? ఇప్పుడు ఎలా బాబు? ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? బాగా తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి అడ్రస్ తెలుసా? తెలుసు. నేను చూపిస్తే గుర్తడతావా? ఆ. ఏటి అట్టా చూస్తున్నా? నువ్వు వేస్తున్న ముగ్గు బాగుందా? ముద్దొస్తుంది. నువ్వు ముద్దుల కృష్ణయ్యగా ప్రతిదీ నీ ముద్దుగానే ఉంటది. కానీ అది కావాల్సిన వాళ్ళు ముచ్చట తెరచదు, మధ్యలో వాళ్ళు మాడిపోతాం. ఇంత అందమైన ముగ్గేసిన దానివి అర్థమయ్యేటట్టు మాట్లాడలేవా? నా పొడుపు కథ నీకు అర్థమైతే నా మాట నీకు అర్థం అవుద్ది. నువ్వు వేసిన పొడుపు కథ నాకు తెలిసినా నేను ఇప్పదలుచుకోలేదు. ఏ? ఇప్పితే నువ్వు వెళ్ళిపోతావుగా. అనుకోకుండా మేఘాలెట్టి చూసావా, నువ్వు అంతగా మెచ్చుకున్న ముగ్గు ఒక్క గాలి దుమారంకి ఎలా సెదిరిపోయిందో. మళ్ళీ ఎత్తబాలా? మళ్ళీ గాలి దుమారం రాదని నమ్మకం ఏంటి? ఆకాశం అంతా కారు మబ్బులు ఎలా కమ్ముకున్నాయో చూడు. ఊరుకో, అర్థం లేని మాటలు, అనవసరమైన భయాలు. వేసిన ముగ్గు అందంగా ఉండొచ్చు, అది నీకు బాగా నచ్చుండొచ్చు. నీ మెప్పు పొందే అర్హత దానికి లేదని చెప్పడానికే ఈ మబ్బులు కమ్ముకున్నాయేమో. ఆడదాన్నిగా అందుకే భయంగా ఉంది. నువ్విక్కడున్నావా? ఏమిటమ్మా ఇది? నువ్వేంటి ఇక్కడ ఉండటం ఏమిటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? విజయమ్మ, ఇన్నాళ్ళు మీరు కనబడబోయేసరికి ఏమయ్యారో అని ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఈ పుక్రాజన్ సేటు అంతే. అవునమ్మా, మీరు రొట్టె తిని ఎన్నాళ్ళైందో. నీకేం కష్టం వచ్చింది? ఎందుకు ఇలా చేసావు? మేమేమైనా బాధ పెట్టావా? చెప్పవే, చెప్పు, ఎందుకు ఇలా చేసావు? ఏటిది? ఏమిటి గోలా? ఎవరు మీరు? ఎవరమ్మా ఇతను? ఓయ్, నేను నిన్ను అడిగితే నువ్వు దాన్ని అడుగుతావేటి? నువ్వెవరో చెప్పు. నేను దాని పిన్నిని. పిన్నా? అవును, ఆవిడ ఇక్కడ ఉండడం వల్ల ఎన్ని లక్షలు నష్టపోయామో తెలుసా? ఆవిడ గురించి ఎన్నో పత్రికలు వేయించాం. ఈ మారుమూల గ్రామంలో ఉండడం వల్ల తెలుసుకోలేకపోయాం. ఆఖరికి రమణమ్మ గారు ఫోన్ చేయడం ద్వారా ఇప్పటికైనా తెలుసుకోగలిగాం. థ్యాంక్స్ జైన్. ఏటేటి? లక్షలేటి, నష్టమేటి, పత్రికలేటి, రమణమ్మ ఫోన్ ఏటి? ఓయ్, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఈ అమ్మాయి మా చుట్టాలమ్మాయి. చుట్టానివా?
నువ్వు మాకే వరుస చుట్టానివి? ఆహా, సుట్టరికం నీకు నాకు కాదు, దీనికి నాకు. ఆవిడెవరో తెలుసా? హ, ఆవిడెవరో నీకే తెలదంటున్నాను. మాకేంటయ్యా, ఆవిడ్ని తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆవిడెవరనుకున్నావు? చాలా పెద్ద పేరున్న సినిమా నటి విజయ్ గారు. ఇది సినిమాలో మళ్ళటారు మీరు. విన్నావా శాంతి? ఆ? ఆహా, పర్లేదే, నువ్వు సినిమా యాక్టర్ అనుకునేలా ఉన్నావన్నమాట. శాంతి రా. ఏమిటిదంతా? చెప్పు శాంతి. నా పేరు శాంతి కాదు, మరి విజయ. అంటే ఆవిడ చెప్పేది నిజం. కానీ నీకు గుర్తురాని నిజం ఇంకోటుంది. నాకు నువ్వు, నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ ఊర్లోనే పుట్టాను, ఇక్కడే ఊహ తెలిసింది. నేను దమయంతమ్మ కూతుర్ని. గుర్తురాలేదా? ఏటి ఒడ్డున పరుగులు, పొగడు చెట్టు కింద గొడవలు, కల్లా కపటం తెలియని గిల్లి కజ్జాల్ని ఇప్పుడు తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంది. అంతర్వేది పడవ ప్రయాణంలో మా అమ్మ నాన్న పోయాక మా పిన్ని నన్ను మెడ్రాస్ తీసుకెళ్ళింది. ఆ రోజు తెలియకపోయినా ఆ ఎడబాటు ఎంత భయంకరమైందో ఈ రోజు తెలుస్తోంది. అక్కడ సినిమా వాళ్ళకు నన్ను పరిచయం చేసింది. అదేమిటో నాకు తెలియకుండానే నా మొహానికి రంగులు వేయించింది. రంగురంగుల జీవితంగా అంతస్తులు పెరిగాయి తప్ప ఆ వాతావరణంలో ఆత్మీయతే కరువైపోయింది. డబ్బు కోసం చూపించే ఆత్మీయత, స్వార్థం కోసం చూపించే మర్యాదలే తప్ప మనసారా పలకరించి చేరదీసే మనిషి ఎడారిగా అనిపించింది వాతావరణం. మన ఊరు, మన వాతావరణం చూడాలనిపించింది. నిన్ను చూసి నీతో మనసారా మాట్లాడాలనిపించింది. అందుకే బయలుదేరొచ్చాను. నీ పెళ్ళని తెలిసి చాలా సంబరపడ్డాను. అక్కడ అలా జరిగాక నేను ఏమిటింతసేపు జరిగించాలో ఇంకా బయలుదేరు. పిన్ని, తప్పకుండా వచ్చేస్తాను. కానీ నేను అనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. నాకు 4 రోజులు గడివేవు, నేనే వచ్చేస్తాను. చాలే, ఈ పల్లెటూళ్ళలో నువ్వు చేసే ఘనకార్యాలకు ఇంకా గడువు కూడాను. అక్కడ లక్షలు పెట్టిన వాళ్ళు గడవేలాడిపోతున్నారు. పద పిన్ని, ఒక్క 4 రోజులు పిన్ని, నేనే వచ్చేస్తాను. ప్లీజ్ పిన్ని, పిన్ని, నేను చెప్పేది విను పిన్ని. ఒక్క 4 రోజులు గడువు, నేనే వచ్చేస్తాను పిన్ని. పిన్ని, ప్లీజ్ పిన్ని, పిన్ని, ఓ 4 రోజులు గడువు పిన్ని. నా మాట కాదనుకు పిన్ని, 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 నా మాట కాదనుకు పిన్ని. ఒక్క 4 రోజులు పిన్ని, పిన్ని, అయ్యో పిన్ని, నా మాట కాదనుకు పిన్ని, పిన్ని. వచ్చి బండెక్కు. ఏమిటయ్యా దౌర్జన్యం? దౌర్జన్యం కాదు, ఇదే న్యాయం. మీ మర్యాద మీకు దక్కాలంటే వచ్చిన దారిని వచ్చినట్టు పండి.
చూడండి, మీరేమీ భయపడకండి. నా మనుషులు ఉన్నారు. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. మీకెవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ఏటి నువ్వు చూసేది, ఆ యదవలు చేసేది? చావడానికి సరదాగా ఉంటే నాకు అడ్రమ్మను చింపేస్తాను. నా మాట వినండి. అది కాదండి, ఏమండి తీసుకెళ్ళండి. జరిగిన దానికి జరగబోయేదానికి బాధ్యత నీది, నీ తల్లిదే కానీ ఆ అమ్మాయిది కాదు. అసలు ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు వచ్చిందో, నీ గురించి ఎంత ఆలోచించిందో నీకు తెలుసా? నా కళ్ళ ముందే వాళ్ళిద్దరు విడిపోవటం నేను భరించలేకపోయాను. సినిమాలో నటించి డబ్బు సంపాదించాను. ఇప్పుడు నిజ జీవితంలో నటించి వాళ్ళిద్దరినీ కలిపి మనశాంతిని సంపాదించుకుంటాను. కృష్ణయ్య మనసు మీద నాకు చాలా నమ్మకం ఉంది. అతని పక్క నుండి రాధ అసూయపడేలా చేసి, ఆలోచించుకునేలా చేసి, వాళ్ళిద్దరినీ ఒకటి చేసి ఊరి నుంచి వెళ్తాను. రాధ తండ్రిగా నేను ఆ అమ్మాయి కాపురం నిలబడ్డానికి కోసం ఇదంతా చేస్తున్నానని మీరు నమ్మితే చాలు. అర్థమైందమ్మా. ఇంతకాలం నాటకం ఆడి వాళ్ళిద్దరినీ కలిపాను, కానీ వాళ్ళిద్దరూ కాపురం చేసేటట్టుగా చేయలేకపోయాను. నేను చెయ్యలేని పని నువ్వు చేస్తున్నావు. మా కృష్ణయ్య మీద నా నమ్మకం ఉందమ్మా. నిన్ను చూస్తుంటే నాకు ఆ అనుమానము కలగటం లేదు. ఇహ నుంచి నువ్వు ఆడే నాటకంలో నేను కూడా ఒక పాత్ర. కానీ నువ్వు నీ తల్లి పొగరనీళ్ళలో పెరిగి అభిమానవంతులైన నీ భర్తనే కాదని నీ బతుకు నవ్వులు పాలు చేసుకున్నావు. ఇప్పుడు ఆఖరి క్షణంలో నీ జీవితం ఊగిసాడుతోంది. నిర్ణయం ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవాల్సింది నువ్వు. ఏమి రమణమ్మా, ఇంకా ఎవరైనా ఉన్నారా నీ మనుషులు? రమ్మను. ఈ ఊళ్ళో వాళ్ళకి సిగ్గు లేదు. నువ్వు ఇలా బరితెగించి దాంతో తిరగడం ఈ ఊరికే సిగ్గుచెట్టు. కన్నుగుట్టినమ్మకి కాటి కూడా కలికిలాగానే ఉంటది. నువ్వు చూడలేకపోయావు గాని మాకందరికి సంతోషంగానే ఉంది. అసలు దానికి వారికి ఏ సంబంధం అని మీరందరూ సమర్థిస్తున్నారు? ఇంతవరకు లేకపోవచ్చు, ఇక నుంచి ఉంటుంది. శాంతి నా దగ్గర ఉంటుంది, నా ఇల్లాలికే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉండే రంకుతనాన్ని ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నారు? అమ్మా, ఎందుకు ఇంకా అరుస్తావు? చేసింది చాలదా? జరిగింది చూసాకైనా నీ కళ్ళు తెరుచుకోలేదా? నీ అహంకారంతో నేను గుడ్డిదాన్నయ్యాను. ప్రపంచాన్ని నీ కళ్ళతో చూశాను గాని ప్రపంచం కళ్ళలో నేనేమిటో తెలుసుకోలేకపోయాను.
నాకు చేసింది చాలదా? ఇంకా ఎన్ని జీవితాల్ని విడదీయాలనుకుంటున్నావు? ఎందరికి మనశ్శాంతి లేకుండా చేయాలనుకుంటున్నావు? ఛీ! నీ ముఖం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. బావా, నిన్ను నాతో ఉండమని, నేను విసిరి కొట్టిన నా స్థానాన్ని నాకు తిరిగివ్వమని అడిగే అర్హత నాకు లేదు. నీలో ఏ కోసాన్నైనా నా మీద జాలి మిగిలుంటే నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. ఏ ఆడదానికి నాలాంటి దుస్థితి రాకూడదని నమ్మొచ్చాను. శాంతి, నా మనసారా చెప్తున్నాను, బావన్నది నిజమే. అతని పక్కన ఉండడానికైనా, అతని ఇంటికి ఇల్లాలు కావడానికైనా అర్హత నీకే ఉంది. నీలాంటి మంచి వాళ్ళ ఆనందాన్ని చూసి తృప్తిపడే మనసుండడం నా అదృష్టం. వెరీ గుడ్. అమ్మయ్యా. పిన్ని, పదని బయలుదేరదాం. దీనికోసం నేను ఇంకా ఉంటానన్నది. రేపు ఎవరు షూటింగ్? సరే, అవన్నీ కారులో మాట్లాడుకుందాం. శాంతి. అవును రాధా, మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కలిశారు. ఇంక నాకేం పని? ఒక ఆడదానికి కాపురం నిలబెట్టడంలో సాటి ఆడదానికి ఆనందం ఉంటుంది, కానీ కూలదోయటంలో ఉండదు. అమ్మా, వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళితే ఈ ఊరే చిన్నపోద్ది. నన్ను వచ్చి నీ ఇంట్లో ఉండమన్నావు కదమ్మా, ఆ చనువుతోనే అడుగుతున్నానమ్మా. నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండమ్మా, వెళ్ళొద్దు. అమ్మాయి గారండి, మీరు వెళ్ళొద్దండి. మీరు వెళ్తే నేను ఉండలేనండి. మీరు వెళ్ళొద్దమ్మా. ఊరుకోండి, అలా బాధపడతారేంటి? నేను ఎక్కడికి వెళ్తాను? రోజు నన్ను సినిమాలో మీరు చూస్తుంటారు, మిమ్మల్ని చూడటం నేను వస్తుంటానుగా. ఊరుకోమమ్మ, ఊరుకోమొచ్చాను. ఊరుకోమమ్మ, ఎన్నో కూడా చిన్నపిల్ల ఏడుస్తావు. బాబాయ్ గారు, మీరు నాతో శ్రమపడి నా మాట దక్కించారు. నేను కాదమ్మా, నువ్వు ఆడజాతి గౌరవాన్ని పెంచావు. పరాయిదానివై ఉండి పని కట్టుకు వచ్చి నా బిడ్డ కాపరాన్ని చక్కదిద్దావు. ఒక ఆడబిడ్డ తండ్రిగా నేనే నీకు రుణపడున్నానమ్మా. వస్తాను బాబాయ్ గారు. శాంతి, నువ్వు మనసు చంపుకుని పెడుతున్నావు కదా. ఇందాక నువ్వు అన్న మాటతో ఈ జన్మంతా సరిపోయే తృప్తిని మూట కట్టుకు వెళ్ళిపోతున్నాను. మా సినిమాల్లో రచయితలు రాసే పాత మాటే ఈ రోజు నేను మనసారా అంటున్నాను. మరో జన్మంటూ ఉంటే ఈ ముద్దుల కృష్ణయ్య నా ముద్దుల కృష్ణయ్య అయితే చాలు. అందమైన పొయ్యిలాంటి నీ ఇంట్లో చురుక్కును మండే కట్టెలాంటి నీ ఇల్లాలొచ్చింది. నీ కాపులో నీ చక్కటి వంట కుదిరింది. ఎసరు మరిగిన ఆవిర్లా నేను వెళ్ళిపోతున్నాను. ఇదే నేను వేసిన పొడుపు కథకు అర్థం. రాధ కనువిప్పే కథను విప్పింది. కథ విప్పిన క్షణం నేను ఉండనన్నానుగా. అన్న మాట ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను. వస్తాను. బాయ్.